ఓకే, నా పేరు కే శ్రీను. మాలగుమ్మి ట్యూషన్ సెంటర్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే నేను నెల రోజులు పిల్లలతో అంటే ఎక్స్పీరియన్స్ని మీ అందరితో నేను షేర్ చేసుకుంటాను. అయితే ముందుగా ఇక్కడ ట్యూషన్కి రాకముందు అంటే పిల్లలతో మేము కొంచెం అంటే సంబంధం అనేది చాలా తక్కువ ఉండేది పిల్లలతో. ఎప్పుడైతే ఈ ట్యూషన్లో ఇలా ట్యూషన్ పెడుతున్నామని చెప్పేసి సార్ వాళ్ళు రావడంతో కొంతమంది నువ్వు ట్యూషన్ చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. అప్పుడు బాగుంటుంది అంటే నాకు కూడా పిల్లలతో ఏదైనా చెప్పాలి అన్న ఉద్దేశంతో నేను వెంటనే రియాక్ట్ అయ్యి సరే నేను వెళ్తానని చెప్పేసి సార్ వాళ్ళతో కూడా కలవడం జరిగింది. అయితే ఈ నవంబర్ 3వ తారీఖున మీటింగ్లో రావడం జరిగింది. ఈ మీటింగ్లో సార్ వాళ్ళు చెప్పిన విధానం చాలా చక్కగా అనిపించి ఈ నెల రోజులుగా పిల్లలతో ఏ విధంగా ఉన్నాననే దానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్తాను. ముందుగా పిల్లలు అంటే సారు వాళ్ళు మా గ్రామానికి వచ్చిన తర్వాత ఆ పిల్లలే వచ్చి సార్ మీరు ట్యూషన్ చెప్తారంట కదా అని చెప్పేసి నా ఇంట్లోనే రావడం జరిగింది. అప్పుడు సరే నేను చెప్తాను అంటే 27 డేట్న అంటే అక్టోబర్ 27నే అంటే 27కి ముందు వచ్చారు సార్ వాళ్ళు. అయితే దానికి ముందు రోజు వచ్చిన ఇంకో రోజే నేను చేస్తానని చెప్పేసి చెప్పినప్పుడు అంటే పిల్లలు నా దగ్గర వస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు వాళ్ళు ప్రతిరోజు రావడం వాళ్ళకి అంటే ఆల్రెడీ వాళ్ళు టీచర్స్ నేర్పిస్తున్నారు ఇవన్నీ, కానీ నా ద్వారా ఏంటి నేర్పించాలి అని చెప్పేసి నేను కూడా చిన్నది ఆలోచించాను. అప్పుడు తర్వాత మీటింగ్కి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు కూడా అడిగాను, సార్ ఏ విధంగా చెప్పాలి ఏంటి అని చెప్పేసి సార్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. అడిగినప్పుడు సార్ వాళ్ళు కూడా మీటింగ్ రోజున నాకు అంటే నా ఇండివిజువల్గా అంటే ఈ చిన్న PDF పెట్టారనమాట. అంటే పిల్లల్ని ఈ విధంగా నేర్పించాలి అని చెప్పేసి. ఇప్పుడు మనకు మన రమణ సార్ చెప్పారు కదా మధ్యాహ్నం అంటే మార్నింగ్ అంటే ఏ విధంగా చెప్పాలి అనే దానికి సంబంధించి అంటే క్లుప్తంగా ఉంది. ఫస్ట్ వర్ణమాల నేర్పడం, ఏ పిల్లలు వర్ణమాల వచ్చా రాదా అని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే చక్కగా పిల్లలందరినీ కూడా 1 to 5th క్లాస్ వరకు కూడా నేను వర్ణమాల రాయించడం జరిగింది. రాసినప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు చాలా చక్కగా రాశారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అందులోని కొంతమంది పిల్లలు 4వ తరగతిలో అలాగే 5వ తరగతి పిల్లలు ఒక ముగ్గురు అంటే ఒక 5 మంది వరకు ఉంటారు. వాళ్ళకి చక్కగా రాయడం తెలుసు, ABCDలు కానివ్వచ్చు లేకపోతే వర్ణమాల కానివ్వచ్చు, వాళ్ళు చక్కగా రాస్తారు. కానీ వాళ్ళు మనం అంటే ఆ పదాన్ని ఐడెంటిఫై చేయడంలో కొంచెం రావట్లేదు అనమాట. ఒక కుర్రోడికి ABCDలు ఒక 2 కుర్రాళ్ళు ఉన్నారు, ఆ ముగ్గురు పిల్లల్ని ABCDలే టెస్ట్ పెట్టాను, ఇంకా వేరేది ఏం కాదు. అంటే డిక్టేషన్ రూపంలో ABCDలనే మధ్యలో మీరు డిక్టేషన్ పెడతానని చెప్పేసి చెప్పాను. ABCDలే మధ్యలో అడిగిన దాంట్లో ఒకడికి 3 ఇంకొకడికి 2 మాత్రమే ఐడెంటిఫై చేయగలిగారు ముగ్గురులో. అంటే నాకు అనిపించింది ఇంకో రోజు నుంచి రావడం మానేశాడు అలా పెట్టడానికి. ఇంకో కుర్రోడు చాలా అంటే డైలీగా వస్తున్నాడు అనమాట. వాళ్ళకి ప్రత్యేకంగా అతన్ని తీసుకొని ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి చక్కగా నేర్పించడం అనేది జరుగుతుంది. ఇంకా నువ్వు డైలీగా వస్తే దీనికన్నా ఇంకా బాగా నేర్పుతాను అని చెప్పేసి ఆ కుర్రాడు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా 3వ తరగతి పిల్లలైతే మా గ్రామానికి సంబంధించి చాలా చక్కగా చదువుతారు. ఏదైనా పాట నేర్పించి ఒక పాట నేర్పించాను అంటే పిల్లలకి. అంటే నాకు తెలిసి మనం వ్యవసాయం ఏ విధంగా చేస్తాం అంటే ఇప్పుడు ఈ సీజను మనం పొలాలకు సంబంధించి కోతలు అనేవి జరుగుతుంటాయి కదా, దానికి సంబంధించిన ఒక పాట నేను పాడి పిల్లలతో చక్కగా పాడించాను. ఆ పాట అంతా ఊరు మొత్తం అలా పాడుతూ ఉంటే చాలా బాగా నేర్పేవరా అనేసి చాలామంది నన్ను మెచ్చుకున్నారు కూడా ఆ పాట విన్న తర్వాత. ఆ విధంగా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ రీసెంట్గానే పిల్లలు స్కూల్కి సంబంధించి ఒక చార్టు రాసి ఇవ్వమని చెప్పేసి నాకు మేడం వాళ్ళు పిలిచారు స్కూల్లోని.
అప్పుడు వెళ్తే అక్కడ నన్ను గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి నన్ను విష్ చేయడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత నన్ను కూడా సారుగా భావిస్తున్నారు అని చెప్పేసి అన్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది అనమాట. ఆ విధంగా చాలా చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు కూడా. మళ్ళీ ఇంకా సార్ వాళ్ళు అంటే అమౌంట్కి సంబంధించి మంత్లీ ఏమి అడగవద్దు అని చెప్పడంతో నేను కూడా ఇది ఏం అడగలేదు. అయితే చాలామంది తల్లిదండ్రులు ఈ మంత్లీ అంటే ఎండింగ్లో వచ్చింది కదా, ఈ మంత్లీ డబ్బులు ఏమి తీసుకోవా అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు నన్ను అడిగారు. కానీ సారు వాళ్ళు చెప్పిన మాటకి లేదు, సారు వాళ్ళు అంటే ఈ మంత్ కొంచెం అంటే తీసుకోవద్దని చెప్పారు అని చెప్పేసి నేను కూడా సారు వాళ్ళు చెప్పిన దానికి చెప్పేశాను అనమాట. చెప్తే వాళ్ళు కూడా ఇంకా వేరేగేమి మాట్లాడలేదు. అదనమాట అంటే నాకు సంబంధించి ఎక్స్పీరియన్స్ చేసింది. అలాగే ఇప్పుడు సార్ వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ చెప్పారు మన రమణ సార్ కానీ లేకపోతే మన వహీద్ సార్ కానీ, అంటే వాట్సాప్లో గ్రూప్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఆ వాట్సాప్ని ఏ విధంగా నడపాలనే దానికి సంబంధించి కూడా చాలా క్లుప్తంగా చెప్పారు. మీ అందరికీ కూడా అర్థమైంది. ఇంకోటి మన రమణ సార్ చెప్పిన దాంట్లోని ఎప్పుడు చెప్తారా అని చెప్పేసి నేను మార్నింగ్ నుంచి ఇంటనే ఉన్నాను అనమాట. అంటే ఇప్పుడు పిల్లల్ని ఏ విధంగా నేర్పాలి, ఆ వర్ణమాలని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు ఇప్పుడు అంటే రాదనమాట. అంటే మామూలుగా చెప్పడం అంటే చెప్పడం, కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేస్తే ఆ పిల్లలకి అర్థమవుతుంది, అంటే ఐడెంటిఫై అయితే ఎవరికి ఏంటి రాదు అనే దానికి సంబంధించి ఐడెంటిఫై చేయగలిగాను. అంటే స్టూడెంట్స్కి ఏ పిల్లోడికి అసలు ఏంటి రాదు, ఏ పిల్లోడికి ఏంటి వచ్చు, అంటే ఐడెంటిఫై అంటే ఎంతమంది పిల్లలు ఆ అక్షరాలను ఐడెంటిఫై చేయలేకపోతున్నారు, ఎంతమంది పిల్లలు చదవలేకపోతున్నారు అని చెప్పేసి ఐడెంటిఫై చేయగలిగాయి. కానీ వాళ్ళకి ఏ విధంగా నేర్పాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది నాకు చిన్న డౌట్ ఉండేది. అంటే మార్నింగ్తో లేదు వర్ణమాల స్టార్ట్ చేసి అక్కడ పదాలని జంబ్లింగ్ రూపంలో అడిగిన తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగితే మొట్టమొదటిగా 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షర పదాలు అంటే స్టేజ్ అలాగా నేర్పించండి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా పిల్లలు అంటే మా గ్రామానికి సంబంధించిన పిల్లలు చాలామంది చురుగ్గా ఉన్నారు. అంటే వాళ్ళని కొంతమంది అలా సపరేట్ కూడా చేయడం జరిగింది, రాని పిల్లలకి రాకుండా ఉన్న పిల్లలకి కూడా. ఇంకోటి ఈ మ్యాథ్స్కి సంబంధించి కూడా అంటే 3 నుంచి 5వ తరగతి పిల్లలు చాలామంది భాగాహారం వరకు కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు వెంటనే నాకు లెక్కలు ఇవ్వండి సార్, ప్రతి ఒక్కరు లెక్కల మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సార్ నాకు లెక్కలు ఇవ్వండి అని వస్తున్నారు. అంటే మనం ఇవ్వడానికి కొంచెం అంటే ఎలాగైనా ఒక 20 మెంబర్స్ 25 మెంబర్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతాం కదా, అలాగా అయినా కూడా వాళ్ళకి పట్టున రాసి ఇవ్వడం, మళ్ళీ అలాగా చూసుకుంటా రైట్ చేసే బాగా చేసేవి అని చెప్పి వాడికి అప్రిషియేట్ చేయడం వల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. అలాగా చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ మంత్లీ అంటే నా అభిప్రాయం ప్రకారం ఈ మంత్లీ ముందుగానే ఆ పిల్లల తల్లిదండ్రులని అమౌంట్కి సంబంధించి నేను మాట్లాడదామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు దీనికి సంబంధించి అంటే అమౌంట్ పే చేయగలరా లేదా అనే దానికి సంబంధించి మాట్లాడిన తర్వాతే అంటే ఇది మన సీట్ ఉంది కదా అటెండెన్స్ సీటు, అక్కడ కూడా అంటే పేర్లు అనేది మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ముందే మనం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు మేము కట్టలేం బాబు అంటే మళ్ళీ ఏం చేయలేం. అంటే మనకు ఈ చెప్పే ఇది ఉన్నప్పటికీ కొంతమంది ఎలాగైనా ఇగో మనుషులు ఉంటారు కదా, వాళ్ళ వల్ల కొంచెం అలాగా లేదా పిల్లలు చాలామంది మంచి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇది థ్యాంక్ యూ అందరికీ.